నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, నాతో మాట్లాడవా? నా జీవితం ఏంటి? నా బ్రతుకేంటి? నా జీవితం నాకేం అర్థం కావట్లేదు బాబు, నీవు నాకు సహాయం చేయవా? నా పరిస్థితి ఏ రీతిగా నన్ను మరి దీవెనకరంగా ఉన్నటువంటి స్థితిలోనికి నడిపిస్తావో నేను ఎదురు చూస్తున్నాను, నాతో మాట్లాడు, నన్ను దర్శించు బాబు అని అడుగుతూ ఉన్నారు. మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ దినము మీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. నాతో కూడా కలిసి మీరు కూడా చదవాలని ఆశిస్తూ ఉన్నాను. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. 2 Samuel chapter 7 verse 9, 9th లో 3rd లైన్, లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. నాకు ఏ మంచి పేరు రావట్లేదు, నేను ఎంత కష్టపడుతున్నా నా మంచితనాన్ని ఎవరు గుర్తించట్లేదు. ఆఫీసులో కానీ, స్కూల్లో కానీ, ఫ్యాకల్టీలో కానీ, కుటుంబంలో మర్యాదల్లో, పద్ధతుల్లో నా వంతు నేను ఎంతో నిష్కపటముగా నేను ఉంటున్నాను. అందరికీ మేలు చేస్తాను, నేను అందరికీ
ఎవరికి ఏది లేదంటే వాళ్ళకి చేస్తాను, ఇస్తాను. కానీ ఎందుకో నన్ను చూసేటప్పటికి అందరికీ కూడా విరక్తి కలుగుతుంది, ఎవరు కూడా నన్ను అభినందించరు, నన్ను గౌరవించరు అనే ఆలోచనలో నీ మనసులో వస్తూ ఉంది. నువ్వు ఆలోచిస్తున్నావేమో. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ రక్త సంబంధుల ముందు, నీ స్నేహితుల ముందు, సమస్తములో నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, ఎక్కడ నివసిస్తున్నావో దేవుడు నిన్ను కరుణించాడు గనుక లోకములోని గనులైన వారికి కలుగు పేరు. అంటే అంత పేరు, అంత ప్రఖ్యాతి చెందటానికి, అది కలిగి ఉండటానికి నీకు స్తోమత లేకపోయినా, అర్హత లేకపోయినా, అంత యోగ్యత నీకు లేకపోయినా దేవుడు ఈ దినాన్ని మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను ఒక పెద్ద లీడర్గా చేయబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ స్థితిని హెచ్చిస్తూ ఉన్నాడు. అది పొలిటికల్ కావచ్చు, లేకపోతే అది ఆత్మ సంబంధం కావచ్చు, లేకపోతే భూస్వామిగా కానీ, అంటే న్యాచురల్గా ఎన్నో బ్లెస్సింగ్స్లో దేవుడు నిన్ను, అంటే లోకములోని గనులు పెద్ద పెద్ద వారికి భాగ్యవంతుడు, ఆస్తున్న వాడిని భాగ్యవంతుడు అంటారు. మంచి ఆరోగ్యవంతుడుగా ఉన్నవాడిని మంచి సెలబ్రిటీగా కూడా పిలుస్తూ ఉంటుంటారు. అబ్బా ఎంత మంచి ఆరోగ్యం కలిగిన మనుషుడు. చూడండి ఎంత పెద్ద యాక్టర్ అంటారంటే, మంచి అందమైన మనిషిని సినీ సెలబ్రిటీగా తీసుకుంటూ ఉంటుంటారు. రకరకాలుగా మంచి పిల్లలు కలిగిన వారిని, లేకపోతే దీర్ఘాయుష్ కలిగిన వారికి ఒక పేరు ఉంటుంది. రాజకీయంగా ఎన్నో పరిస్థితులు మీద పడుతున్నా కానీ విజయం సాధించిన వారికి ఎంత పేరు ఉంటుందో, కష్టపడి చదువుకుని ఒక ఐఏఎస్ చేసిన మనుషుడికి ఎంత పేరు ఉంటుందో, ఒక ముఖ్యమంత్రికి ఉండేటువంటి పేరు, ఒక ఎమ్మెల్యేకి ఉండేటువంటి పేరు, ఒక ప్రెసిడెంట్కి ఉండేటువంటి ఖ్యాతి, ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా లోకములో గనులు. వీరు సర్పంచ్ అంటే గనుడు, ఈయన ఎమ్మెల్యే, ఈయన ఎంపీ, ఈయన మినిస్టర్, ఈమె టీచర్, ఈమె ప్రిన్సిపల్, ఇలా రకరకాలుగా. నాకు ఏ స్థితి లేదు, ఏ ఉద్యోగం లేదు, నా బ్రతుకు ఇట్లా ఉన్నదని కుమిలిపోతున్నావు కదా, నా బిడ్డ జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది, నా బ్రతుకు ఎందుకు ఇలాగ అయిపోయింది అని అనుకుంటావు కదా. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోకములోని గనులైన వారికి కలుగు పేరు నేను నీకు కలుగజేసి ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. 2 Samuel chapter 7 verse 9, 9th ఆ 3rd line చూడండి, ఎంత అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నారు. లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఇక మీదట దేవుడు నీకు, నీ కుటుంబానికి మంచి పేరు కలగజేస్తూ ఉన్నారు. అంటే నువ్వెందరినో ఆదరించబోతున్నావు. ఎందరినో ఆదరించినప్పుడు మహాతల్లి ఎంత మేలు చేసిందో, మహానుభావుడు నన్ను ఆదుకున్నాడు, అనేక మంది ప్రజలు నిన్ను కొనియాడుతారు. ఎందుకంటే దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని కరుణాహస్తము నీ కుటుంబం పైన ఉన్నది. అందుకనే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నీలో నీవు కుమిలిపోతున్న ప్రతి సమయం కూడా దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టకుండా ఆయన కౌగిటిలో హత్తుకున్నాడు. అయితే నీ దుఃఖము, నీ వేదన, నీ కన్నీళ్లకు తగిన సాక్ష్యము దేవుడు ఈ దినాన్నే అనుగ్రహిస్తూ ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. అలా వాక్యం వింటున్నాను, నేను ఈ వాగ్దానాన్ని గమనిస్తున్నాను, ఇది నాకు జరుగుతుందా, నిజమా, ఇలాంటి ఎన్నో విన్నాను అన్నట్టు చూస్తున్నావా? పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ మానసికమైనటువంటి ఆ హృదయంలో ఆవేదన, గుండె లోతు ఎరిగిన మహనీయుడు పరిశుద్ధుడు చూచి ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. లోకములోని గనులైన వారికి కలుగు పేరు నేను నీకు కలుగజేసి ఉన్నాను. నీకు మంచి పేరు ఎవరిస్తారు? ఎవరెవరు? కొన్ని సమయాల్లో ఒక మనిషిని అణిచిపెట్టేయాలని కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. మన కుటుంబ సభ్యులే, అన్నలు, మన తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, కట్టుకున్న భర్త, కొన్ని సమయాలు భార్య, ఈ మనిషిని అణిచివేయాలి, ఈ మనిషి పైకి రాకూడదు, ఈ మనిషి ఇంతవరకే పరిమితం అని మనుషులు, మానవ ఆలోచన ఎంత రకంగా ఆలోచన చేసినా దేవుడు నిన్ను పైకెత్తే సమయం ఆసన్నమైంది. సమస్తం మీద దేవుడు నిన్ను నాయకురాలిగా ఒక పేరు ప్రఖ్యాతులతో బ్లెస్ చేసి ఉన్నాడు. ఆత్మనికి తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు.
మాది పత్తేపురం గ్రామం చెన్నెండ్రకొల నుంచి వచ్చామండి. నేను 4 సంవత్సరాల నుంచి పిల్లలకి ఎంతో బాధపడేదాన్ని. ఇక్కడికి 2 సంవత్సరాలు బట్టి వస్తుండగా దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చి చక్కని ఆరోగ్యమైన బిడ్డను నాకు దయచేశాడు. ఇస్సాకయ్య గారికి నా వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. మాది ఉమామహేశ్వరం అండి, పెండపడ దగ్గర. మేము 7 వారాల నుంచి ఈ ఇస్సాకయ్య గారి దగ్గరికి ప్రార్థనకు వస్తున్నామండి. మాకు ఫస్ట్ పాప పుట్టిందండి. తర్వాత మేము బాబు పుట్టాలని ఎంతగానో కోరుకున్నామండి. అయ్యగారు మాకు ఇలా బాబు కావాలి అయ్యగారు, మేము ఎంతగానో ఆశపడుతున్నామంటే, నీకు ఖచ్చితంగా బాబాయ్ పుడతాడమ్మా, నువ్వేం టెన్షన్ పడుకో అని అన్నారు. అలాగే అదే రీతిగా మాకు జూన్ 18వ తారీఖున బాబు పుట్టడం జరిగిందండి. అందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. మా పెద్ద కోళ్ళకండి 3 గర్భఫలాలు పోనీయండి. మరి మా ఇంటి పక్కన సహోదరి అండి తైనం అభిషేక తైనం ఇచ్చారండి. మళ్ళీ 4వ గర్భఫలం వచ్చినప్పుడు అండి మరి బీడింగ్ అయిందండి. ప్రభువా, నువ్వు సిగ్గుపరచని దేవుడు నాయనా తండ్రి, ఏ బిడ్డ అయినా సరే ఒక బిడ్డ దయచే ప్రభువా, నీ సాక్ష్యం చెప్పుకుని కానుక సమర్పించుకుంటాను అనుకున్నానండి. నేను పాలకొల్లు 7 నెలలు వచ్చానండి. ఫస్ట్ని 7వ నెలలు వచ్చాక మళ్ళీ ఈ నెలలో సాంచులు చేశానండి. అప్పుడు ఒక పండు అట్టుకెళ్ళానండి. మా 2వ కోళ్ళకండి పిల్లోడు కావాలనండి. మగ పిల్లోడు దేవుడు ఇచ్చాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. మరి నాకు పాప పుట్టి 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. అప్పటి నుంచి నాకు పిల్లలు లేరు. నేను ఎంతో బాధతో ఏడ్చి కన్నీళ్ళతో నేను దేవుడిని అడిగాను. యేసయ్య, అందరూ సాక్ష్యం చెప్పుకుంటున్నారు నాయనా, అలాగే నాయనా నేను సాక్ష్యం చెప్పుకోవాలి తండ్రి. గర్భఫలం వచ్చి అలాగని నేను ప్రార్థన చేసుకున్నానండి. అలాగే పోయిన నెల నాకు గర్భఫలం ఇచ్చాడండి దేవుడికి ఎన్నో వందనాలండి. ఇస్సాకయ్య గారికి ఎన్నో వందనాలండి. 4 సంవత్సరాల తర్వాత నాకు ఇస్సాకయ్య గారు ప్రార్థన చేయగా నాకు గర్భఫలం వచ్చింది. నేను సాక్ష్యం చెప్పుకొని కానుకేసుకోవాలని వచ్చాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. వారి భార్య సుజాత, వీరు పిప్పర, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక బాబు పుట్టాడు. బాబుకి 22 సంవత్సరాలు. ఆ బాబుకి కూడా వివాహం జరిగి తనకు మళ్ళీ ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వారి కుమారుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు, వారి కుమారుడు అత్తగారి వైపు నుంచి ఇంట్లో అంతా సమస్యగా ఉండి వారు ఎంతగానో నిందిస్తున్నప్పుడు, నీవు గొడ్డిబొద్దానివి, నీకు పిల్లలు ఉండరు, ఉన్న ఒకడు చనిపోయాడని అందరూ నిందిస్తుంటే వారి బావగారు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పారు. దైవజనులు ప్రార్థన చేసినప్పుడు 23 సంవత్సరాలకి కూడా గర్భఫలం పొందుకున్న వారు ఉన్నారని వారు చెప్పినప్పుడు ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వీరు వచ్చారు. వచ్చిన 2 నెలలకే దేవుడు తనకి గర్భాన్ని ఇచ్చారు. తర్వాత చక్కటి ఆరోగ్యమైన కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుట్టాడు, 22 సంవత్సరాలు. ఆ కుమారుడికి వివాహం జరిగింది, తనకు మళ్ళీ బిడ్డ పుట్టాడు. చనిపోవడంతో వీరు బాధపడుతుండే ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దేవుడు
మళ్ళీ వారి పట్ల కార్యం చేసి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నా పేరు సుభాషిణి అండి. మా ఊరు చోడవరం నుంచి వస్తున్నామండి. మేము రామచంద్రపురం మండలం అండి. మా అన్నయ్యకి మా తమ్ముడికి కూడా పిల్లలు లేరండి. మా అన్నయ్యకి అయితే పిల్లలు లేకపోతే, మా తమ్ముడికి తర్వాత 7 సంవత్సరాలు అయిందండి పెళ్ళి అయ్యాక. పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే మందులు వాడమన్నారండి. మందులు వాడమంటే 1 నెల వాడి మానేసేవాడండి. తనలోని కణాలు తక్కువగా ఉన్నాయనేవారండి. అయితే నేను ప్రార్థనా శక్తి టీవీలో చూసండి కాకినాడ తీసుకెళ్ళానండి. 4 నెలలు వెళ్ళి వచ్చేటప్పటికి ఇసాకయ్య గారిని అడిగేవాళ్ళమండి మేము. అయ్యా మా తమ్ముడికి పిల్లలు లేరు అని అడిగేవాళ్ళమండి మేము. అడిగినప్పటికి దేవుడు మాకు ఎంతో కార్యం చేస్తాడండి. మా మరదలకండి మా తమ్ముడు భార్య అండి. మరి ఇప్పుడు ఈమెకి 3 నెలలండి. మరి ఎన్ని హాస్పిటల్కి తిరిగినా జరిగించలేంది. ప్రార్థనా శక్తికి వచ్చాక జరిగిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. మా పేరు విజయ్ కుమార్ రత్నావళి. మాది గోపవరం, ఉప్పలప్తం మండలం. మాకు పెళ్ళయి సంవత్సరం అయింది. సంవత్సరానికి పాప పుట్టింది. పాప వయసు 9 సంవత్సరాలు. తర్వాత మాకు పిల్లలు లేరు. పిల్లల కోసం హాస్పిటల్ తిరిగి మెడిసిన్ వాడాము. అయినప్పటికీ కన్సీవ్ అవ్వలేదు. తెలిసిన వారి ద్వారా వచ్చి ఇక ప్రార్థనా శక్తికి వచ్చి ఆయన గురించి తెలుసుకుని, దేవుడి గురించి తెలుసుకొని, అయ్యగారికి విషయం చెప్పి ఆయన చేత ప్రార్థన చేయించుకున్నాము. ఆయన యాపిల్ ఇచ్చి మగపిల్లడు పుడతాడు, మీరు వెళ్ళండి అనేసి చెప్పారు. మగపిల్లవాడు పుట్టాడు. దేవునికి స్తోత్రములు. సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.